అర్హ లేరు. అందుకే త్రిపుర సుందరే తప్ప త్రిపుర సుందరుడు ఉండదు. ఇంకా ఎవరో ఒక్కళ్ళే ఉంటారు. అందం ఆవిడదా ఆయనదా అలా చెప్పవలసి వస్తే ఆవిడే త్రిపుర సుందరి. త్రిపుర సుందరుడు అన్న మాట లేదంతే. ఎలా చెప్పాలి? రామలింగేశ్వర సహిత త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి. అప్పుడు ఎవరండి అందం? ఇంకా మళ్ళీ సర్టిఫికెట్లు ఇవ్వక్కర్లేదు, ఆవిడదే అందం అంతే. అది అమ్మవారి పేరులో ఉన్న గొప్పతనం. అందుచేత ఆవిడ త్రిపుర సుందరి. ఆవిడ త్రిపుర సుందరి కదండి, ఆవిడ అంత అందగత్తె కదా. ఆవిడ కూడా రాక్షస సంహారాలు చేసింది కదా. ఆవిడ తలుచుకుంటే ఏ శక్తినైనా ఇస్తుంది కదా. అమ్మవారి మీద పాట పాడితే అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆవిడ వెంటనే ఏం చేస్తుందో తెలుసా అండి? అంటుంది, కనుబొమ్మలు ముడేస్తుంది. ఎవర్రా వీళ్ళు నా మీద పాట పాడాడు అని. ఆవిడ ఎప్పుడు ఇలా అంటుందిట, సంతోషంతో ఇలా కళ్ళు మూసి ఇలా ఎప్పుడు అంటుంది తల. వివిధమ పదానం పశుపతే. ఆవిడ మహాపతివ్రత. తన భర్త గురించి పాట పాడాలి. పరమశివుడి గురించి పాట పాడుతున్నారు అనుకోండి, ఎంత పొంగిపోతుందోట. తానెంత గొప్పదైనా, తాను త్రిపుర సుందరి అయినా, తాను అన్నపూర్ణ అయినా, తాను సరస్వతి అయినా, తాను లక్ష్మి అయినా ఆవిడ ఇది అడగదు, నా భర్త పాట నాకు కావాలంటుంది. అందుకని సర్వకాలముల యందు ఆవిడికి కావలసింది తన భర్తని స్తోత్రం చేయడం ఇష్టపడుతుంది. శివే శృంగారార్ద్రా తదితర జనే ఉత్సనపరా. శివుణ్ణి స్తోత్రం చెయ్యకపోతే ఆవిడ అని చూస్తుందిట. అందుకని ఆవిడకి సర్వజ్ఞురాలు సరస్వతీదేవి. ఆవిడికి తెలియందే ఉంటుంది. సరస్వతీదేవి అంటేనే సర్వజ్ఞురాలు. అందుకే శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠం అధిరోహిస్తూ ఉంటే సరస్వతీదేవి వచ్చింది వాదించమని. అందుకని ఆ సరస్వతీదేవికి తెలియని విషయం ఏముంటుంది? అమ్మ మీరు శివుడి గురించే పాడండి అని ఎవరైనా చెప్పాలేమిటి? ఆవిడికి చెప్పక్కర్లేదు. అందుకని ఏం పాట పాడుతుంది ఆవిడ? వివిధమ పదానం పశుపతే. పశుపతి అంటే పరమశివుడు, పశువులకు పతి. ఎందుకని? ఆయన ఆ కర్మబంధాల్ని కోసేస్తాడు, తన గండ్రగొడ్డలి పెట్టి జ్ఞానం ఇస్తాడు. అటువంటి వివిధమ పదానం. అమ్మా నీ భర్త ఒకటా రెండా ఎన్ని లీలలు చేశాడు? అయ్య బాబోయ్, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు, హాలాహలాన్ని పానం చేశాడు. ఆ తర్వాత ఆ వచ్చినటువంటి గజాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. ఎన్ని లీలలు చేశాడో. మన్మధుణ్ణి కాల్చేశాడు, యమధర్మరాజు గారిని తన్నేశాడు. ఒకటా రెండా ఎన్ని చేష్టితములో స్వామివి, ఎన్ని లీలలో. ఆ లీలలన్నింటినీ సరస్వతీదేవి పాడుతుంది. ఇక్కడ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? కేవలము వీణానాదం ఒక్కటే అనుకోండి, స్పష్టంగా ప్రకటంగా పైకి పాట లేదు అని గుర్తు. కానీ శంకరులు ఏమంటున్నారు? వివిధమ పదానం పశుపతే అంటే ఇది చాలా గొప్ప కళ. మీరు కొందరు చూడండి వీణ వాయిస్తారు, ఓకళ్ళు అంటారు, పాట పాడరు. కొందరు పాట పాడతారు, వీణ వాయించరు. ఎక్కడో ఉంటారు అరుదుగా వాళ్ళు వీణ పట్టుకొని మైక్ ముందు కూర్చుని సాంబా శివాయనరే అంటూ వీణా వాయించి పాట పాడారనుకోండి, వాళ్ళు మురిసిపోయి వాళ్ళ ప్రయత్నం లేకుండా సాహిత్యం కూడా తెలిసింది అనుకోండి, ఆ సాంబా అంబతో కూడిన శివుడు అని తలుచుకుని మురిసిపోతూ పాడుతూ అలవోకగా చేతులు మీటేస్తున్నాయి అనుకోండి. అందుకే వాగ్గేయకారులు అమ్మవారి పక్కన కూర్చుని ఉంటారు. ఎప్పుడు మొదటి స్థానం వాళ్ళది. అంత స్థితిని పొందేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తోంది సరస్వతీదేవి? ఆవిడికి ఏమంటే నాకు వీణ వాయిస్తాను కానీ పాట పాడను, లేకపోతే పాట పాడతాను కానీ వీణ వాయించను అందో. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? పాట పాడుతోంది, వీణ వాయిస్తోంది. వివిధమ పదానం పశుపతే. అది ఎవరి మీద? పరమశివుడి మీద పాడుతోంది. ఆవిడిలా పాడుతూ సరస్వతీదేవి కన్నా విద్యలో నిష్ఠాగరిష్ఠులు ఎవరుంటారండి? సరస్వతీదేవి వీణ కచ్చపి. అటువంటి వీణ మీటి సరస్వతీదేవి పాడుతుంటే, వీణ పలుకుతుంటే సభలో ఉన్న వాళ్ళందరూ అలా ఆనందంతో తన్మయులైపోయి కూర్చున్నారు. దర్బార్లో కూర్చోవడానికి వీడు అర్హత లేనివాడని గుర్తేమిటో తెలుసా అండి? దర్బార్ జరుగుతుండగా లేచి నిలబడడం, ఇలా అని నడుస్తూ ఉండడం, వెళ్ళిపోతూ ఉండడం, అది ఒక రకంగా చెప్పాలంటే పొరపాటు ప్రవర్తన కూడా. దర్బార్లో కూర్చున్న వాళ్ళు అమ్మవారు పాట పాడుతుంటే లేచి వెళ్ళగలరా? అమ్మవారు పాట వింటుండగా ఇవాళ నాకేమన్నా చాలా ముఖ్యమైన పని ఉందనుకుంటే దర్బార్కి దూరంగా ఉండాలి. ఉండి ఏ టైంకి వెళ్ళిపోవాలో అప్పుడు వెళ్ళిపోవాలి, లేదా దర్బార్ మొదలు కాకముందు వెళ్ళిపోవాలి.
అందుకని దర్బార్ జరుగుతుండగా మధ్యలో లేవకూడదు. అమ్మవారి దర్బార్లో మీరు కూర్చున్నట్టు లెక్క. మీకు ఇప్పుడు అర్థం కాదండి, కానీ దీని పుణ్యం ఏమిటో తర్వాత తెలుస్తుంది. అందుచేత ఆ పాట పాడుతుంటే సభికుల సంగతి అలా వదిలేయండి. సభికులందరూ సంతోషించవచ్చు. అమ్మవారు ఏం చేస్తోంది? ఈ పాట ఆవిడ మెచ్చుకుందా? మెచ్చుకుంటే వీణ పాట చాలా నచ్చింది అనుకోండి, ఆ వీణ పాట రెండూ నచ్చితే అమ్మవారు ఎలా ప్రవర్తించాలి? అమ్మవారు ఏం చేస్తోందప్పుడు? శంకరులు మనకి ఒక నాటకాన్ని, ఒక గొప్ప దృశ్యాన్ని ఆవిష్కరిస్తారు శబ్దశక్తి చేత. అది శంకరాచార్యులు వారి గొప్పతనం. అలా ఎందుకు చిత్రీకరించడం? మీ మనస్సులో ముద్ర వేస్తారు ఆయన. అలా ముద్ర వేస్తే ఏమవుతుంది తర్వాత చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఏమైంది? వివిధమ పదానం పశుపతే, పరమశివుడి గురించినటువంటి కచేరీ జరుగుతోంది. అమ్మవారు ఏం చేస్తోంది? త్వయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా సాధువచనే. ఆ పాట వింటూ అరమోట్పు కన్నులు ఇలా మోసుకుని మనసులో పొంగిపోతూ, ఈ పొంగు మీకు ఎప్పుడు ఉంటుంది చెప్పండి? నాకు ఒక వ్యక్తి అంటే పెద్ద ఇష్టం లేదనుకోండి, నాకు పెద్ద ఆసక్తి లేదు. ఆయన వచ్చి, ఏమంటే మా అబ్బాయి అండి బిఈ పాస్ అయ్యాడండి, ఆ తర్వాత ఎంటెక్ చదివాడండి, ఆ తర్వాత పిహెచ్డి చేశాడండి, ఇవాళ ఎంత గొప్పవాడోనండి, అన్ని యూనివర్సిటీల్లోనూ లెక్చర్స్ ఇస్తాడండి, లేకపోతే అంత సంపాదిస్తున్నాడండి, ఇన్ని పనులు చేస్తున్నాడు అంటున్నారు అనుకోండి. నా దగ్గర నాకు ఆసక్తి లేదు, నేను ఏం చేస్తాను అని అంటుంటాను. ఎందుకని? నాకు దాని మీద కుతూహలం లేదు. అదే కోటేశ్వరారు మీ అబ్బాయి ఎంత గొప్పవాడండి, పాండిచేరిలో చదువుకుంటున్నాడండి, పాపం దసరాలకి 2-3 రోజులు సెలవులు ఉన్నా వచ్చాడండి, పాపం మిమ్మల్ని చూస్తే గౌరవిస్తాడండి, మంచివాడండి అంటున్నారు అనుకోండి. మా అబ్బాయి కదా, ఇలా ఇలా వింటాను. ఎందుకని? మనసులో అలా పొందాను నేను. అమ్మవారిని ప్రీతి పొందించడం అంటే మాటలండి. శంకరాచార్యులు వారు మీకు తేలిక మార్గం చెప్పేశారు. ఇప్పుడు అమ్మవారు ఇలా కళ్ళు మూసుకొని పొంగిపోవాలంటే ఏం జరగాలి? పరమశివుడి మీద పాట జరగాలి. ఎన్ని రహస్యాలు బయట ఎడతారో చూడండి, ఆయన చెప్పక చెప్పేస్తుంటారు. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? త్వయారబ్ధే వక్తుం చెలిత శిరసా సాధువచనే. పొంగిపోయి, కచేరీకి వెళ్ళిన వాళ్ళు, దర్బార్లో కూర్చున్న వాళ్ళు శిలాప్రతిమల్లా ఉండకూడదు. అందులో హృదయం రమిస్తోందని గుర్తేమిటి? మీకు తెలియకుండానే శిరకంపనమో కరకంపనమో జరగాలి. తప్పట్లు కొట్టడమో, లేకపోతే అంటే అస్తమానం కొట్టేమని కాదు నా ఉద్దేశం, లేకపోతే ఏదో సంతోషంతో ఇలా తల కదపడమో ఏదో చెయ్యాలి. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు వాళ్ళ పాట పాడుతుంటే ఇంత నోరు తెరిచి ఆవలించి అయితే ఇలా పడిపోతున్నారు అనుకోండి, ఆ పాడేవాడికి ఏం పాడబుద్ధి వేస్తుంది? అందులో ముందు వరుసల్లో ఉండేవాళ్ళు కించెత్ జాగరూకులై ఉండాలి కూర్చోవడంలో. అందుచేత అమ్మవారు ఏం చేస్తోందట? ఆ పాట వింటూ పరమ సంతోషంతో చిలిత శిరస, నిజమే మా ఆయన అంతటి వాడే, ఎంత బాగా పాడావో మా ఆయన గురించి అని పొంగిపోతూ అంటోందట. మెల్లగా తల కదుపుతోందట. అది ఇలా 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 ఊపేసింది అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. చెల్లిత శిరస మెల్లగా కదుపుతోందట. బాగా సంతోషం వచ్చేసింది అనుకోండి, అలా కళ్ళు మూసుకొని అంటూ ఉంటాడు వింటున్నవాడు. శంకరులు కదులుతున్న అమ్మవారి యొక్క శిరస్సుని మీకు దర్శనం చేయిస్తారు. అమ్మవారు అలా అలా తల కదుపుతుంటే, అసోయగంగా తల కదులుతుంటే, ఆ 3 మడతలు కంఠం మీద ఉన్నవి అలా తెరుచుకుని మూసుకుని కదులుతుంటే, అమ్మవారి కంఠం మీద ఉన్నటువంటి చిన్ని చిన్ని వెంట్రుకలు, ఈ చేతుల మీద ఉన్నటువంటి చిన్ని చిన్ని వెంట్రుకలు సంతోషంలో ఉన్నప్పుడు ఏం చేస్తారండి? ఆ పాట వింటూ అంటుంటారు. అలా అంటున్నప్పుడు ఆ గాజులు ఇట్నుంచి ఇటు కదిలి చప్పుడు వచ్చి ఆ పైన ఉన్నటువంటి చిన్న చిన్న వెంట్రుకలు కూడా కనపడుతుంటాయి అమ్మవారివి. ఆ మాట మీరు ఎందుకు చెప్పారు కోటేశ్వరారు? అదంత అవసరమా అని మీరు నన్ను అడగచ్చు. నా మనస్సులో ఇది చెప్పేటప్పుడు వేరొక శ్లోకం జ్ఞాపకానికి వచ్చింది, అందుకు నేను ఈ మాట చెప్పాను. శంకరుల ప్రతిభ అలా ఇలా ఉండదండి. శంకరులు ఓ చోట అన్నారు, అమ్మా నీ చేతులు తామర తూడుల్లా ఉంటాయి అన్నారు. అంటే శంకర, తామర తూడుల్లాంటి చేతులతో అమ్మ పరమశివుణ్ణి ఆలింగనం చేసుకున్నది అన్నారు. వెంటనే అన్నారు శంకర, మరి గబుక్కుని చెప్పేశారో ఏమో కానీ తామర తూడుల్లాంటి చేతులతో అమ్మవారు పరమశివుణ్ణి ఆలింగనం చేసుకుందని అంటున్నారు కదా, మరి తామర తూడుల మీద చిన్న చిన్న పొక్కుల్లో ఉంటాయి, మరి అమ్మవారి చేతుల మీద అలా ఏం ఉండవే, చాలా అందంగా ఉంటాయి కదా చేతులు, మరి ఈ పొక్కులకి మీరు ఏం చెప్తారు అన్నారు. శంకరుల యొక్క ప్రతిభటం. ఆయన అన్నారు,
ఆవిడ ఏమిటయా ఆ శంకరుణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగినటువంటి పులకరింత చేత అమ్మవారి ఒంటి మీద నిక్కపొడుచుకున్న వెంట్రుకల వలన కలిగినటువంటి పొక్కులే తమరతోడి మీద ఉన్న పొక్కులన్నారు. మీరు రోజు ఇక్కడ పూజ చేసేటప్పుడు అదేంటే ఆ చంద్రశేఖర ఆలింగన సముద్భూత అని చెప్పి ఒక నామం చెప్తుంటారు అష్టోత్తరంలో. అందులో వస్తుంది అమ్మ ఆ పులకాంకురములు కలిగినటువంటి అమ్మా నమో నమః అంటే అమ్మవారి పాతివ్రత్యాన్ని ఆవిష్కరిస్తారు. కాబట్టి ఆ అమ్మ సంతోషంతో అంటుంటే ఆ గాజులు అవన్నీ కదులుతూ కనపడతాయి. ఆ శిరస్సు సంతోషంగా ఇలా అంటుంటే ఆ తాటంకములు కదులుతూ ఉంటాయి. వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థ చూళింబరే మహాపతివ్రత అందుకని తాంబూల సంసేవనం చేస్తుంటుంది. ఆ ఎర్రటి నోటితో ఇలా అంటుంటే కర్పూర వీటికామో దశమాకర్ష దిగంతరా అన్ని దిక్కుల్లో దేవతలు నిలబడి ఆ తాంబూలపు వాసన మాకు తగిలితే చాలని నిలబడతారు. ఆ తాటంకములు కదులుతుంటాయి. శంకరుడు ఏమి ఇల్లాలు అని పొంగిపోతుంటాడు. అటువంటి స్థితిలో చెల్లిత శిరస సాధువచనే అమ్మవారు అనుకుందిట, ఎంత బాగా పాడింది మా ఆయన మీద, నేను అభినందించాలనుకుందిట సరస్వతీదేవిని. పెద్ద కేకోటేశారనుకోండి ఉలిక్కి పడతారు పాట పాడేవాళ్ళు. అందుకని ఏమనాలి సాధువచనే, చాలా చక్కటి సాధువచనంతో అందంగా చాలా బాగా పాడావు సరస్వతి, నా మనసు రంజిల్లింది అనాలని అనుకుంది ఆవిడ. ఇంకా ఆవిడ అనుకుంది, ఇంకా ఏం అనలేదు పైకి. అనకుండానే ఒక మాట అంది ఆవిడ. ఏమంది? త్వయారబ్ధే తదీయైర్ ఆరంభై అలా అందామనుకుని తదీయైర్మాధుర్యై అపలసిత తంత్రీ కల్లవరం ఏదో మాట్లాడదాం సరస్వతీదేవిని, చాలా బాగా పాడావు సరస్వతి అందాం అనుకుని షహబాష్ అంది ముందు. అంతే, ఇంకా తర్వాత వాక్యం చెప్పాలి ఆవిడ. ముందు అభినందనగా మాట్లాడుతున్న దానిలోని సారాంశం ఏమిటో తెలియడానికి అమ్మవారు సంతోషించిందా సంతోషించలేదా తెలియడానికి ముందేమంది కంగ్రాచులేషన్స్ అన్నారనుకోండి, అంటే మీరు అభినందించారని గుర్తు. తర్వాత మీరు చెప్పే వాక్యాలు ప్రశంసా వాక్యాలు అయి ఉంటాయి. అన్నారనుకోండి, మీరు ఆ తర్వాత ఇంక విమర్శిస్తారు, తెలిసిపోతోంది కదా. అందుకని అమ్మవారు ముందు నేను నీ పట్ల సంతోషించాను అని చెప్పడానికి షహబాష్ అంది అనుకోండి, పోనీ షహబాష్ అంది. అలా అనగానే సరస్వతీదేవి పాట పాడుతున్నది ఆపేసిందిట. ఎందుకు ఆపేసింది? ఆవిడ అనుకుందిట, సిగ్గుపడిపోయి తలంచేసుకుందిట. చంద్రశేఖర పరమాచార్య స్వామి అన్నారు, ఇది అభినందన అభిశంసన అన్నారు. ఎందువల్ల? అమ్మవారు నోరు తెరిచి షహబాష్ అంటే అయ్య బాబోయ్ షహబాష్ అన్న మాట ఇంత మధురంగా పలికింది ఈవిడ, ఇంత అందంగా పలికింది. ఈవిడే పాట పాడితే ఈవిడ ముందా నేను కచేరీ చేశాను అని భయం వేసి కచేరీ ఆపేసింది. ఇహ పాడడం కుదరలేదు. ఇంకని ఎదురుగుండా ఉన్న వాళ్ళు చాలా ప్రాజ్ఞులని తెలిసిపోయింది అనుకోండి, మీకు మాట తడబడుతుంది. అమ్మో అంతటి వాళ్ళు ఉన్నారు సభలో, మనం గబుక్కుని ఎలా మాట్లాడతాం, ఏం మాట్లాడితే ఏ ప్రమాదమో అని. ఇప్పుడు అమ్మవారి ముందు పాడేసింది సంతోషంగా. కానీ ఇప్పుడు అమ్మవారు షహబాష్ అనగానే అయ్య బాబోయ్ ఇంత మధురంగా మాట్లాడే ఆవిడ ముందా నేను పాట పాడాను అని గబాల్లా ఆపేసింది. ఈవిడ ఆపేసింది సరస్వతీదేవి పాట పాడడం. ఇంకా ఆపందోటి ఉంది. ఎవరు? కశ్యపి. ఎందుకు ఆపలేదు అంటే వీణకి ఒక చిన్న విషయం ఒకటి ఉంటుంది. ఆ వీణ గోటితో తీగ పెనగుతుంది, పెనకి శబ్దం చేస్తుంది. నోటితో పాడేటటువంటి పాట ఆపేయాలనుకుంటే మీరు టక్కన ఆపచ్చు. కానీ వీణ తీగ ఏం చేస్తుందంటే ఇంకా జుమ్ నాదం వస్తుంటుంది. ఆవిడ అనుకుందిట, సిగ్గే ఇట్లా ఇంకా జుమ్ అంటున్నావా అని, చి ఇంకా తలకాయ చూపించి ఇంకా ఏదో కుయ్యి అందామనే ఈవిడ ముందు బిచ్చుళ్ళయ్య తెచ్చోళేనన్ని భృతాం తల బయటకు సిగ్గు మూసాయి అని గలీపు కప్పేసింది. ఎంత దర్శనం చేశారండి శంకరాచార్యుల వారు. అంత కశ్యపి తల బయటికి చూపించి, అందుకే కశ్యపి. ఆ పైనున్న గుమ్మడికాయని చూసి, ఆ తాబేటి బుర్ర చూసి ఇంకా పాడదామని ఇంకా కొయ్యి అంటున్నావు. ఆవిడ షహబాష్ అంటే అంత అందంగా ఉంది, ఇంకా ఏం పాడతావు ఆవిడ ముందు, ఆపు అని దాని తీగల్ని ఇలా ముట్టుకోవాలి. దాని మీద బట్ట ఏదో పెట్టారనుకోండి అయిపోతుంది.
అందుకని ఇంకా కుయ్యంటావా అని గబాల గలీబు తొడిగేసింది. తొడిగేస్తే ఇంకా వీణ కనపట్టలేదు. అంటే బుర్ర మీద గుడ్డ కప్పేసింది. చాలా సిగ్గుపడిపోయాడు అనుకోండి, ఓడిపోయాడు అనుకోండి, ముఖం చూపించలేకపోయాడు అనుకోండి, ఏం చేస్తాడు? మనకి టీవీలో చూపిస్తుంటారు అప్పుడప్పుడు. ముఖం కనపడకుండా ఏదో ఇలా అడ్డేసుకునో లేకపోతే చెమట పట్టినట్టు ఇలా తుడుచుకుంటున్నట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకని ముఖం చూపించలేకపోయాడండి అంటారు. అంతేకాని చేతులు చూపించలేకపోయాడండి, కాళ్ళు చూపించలేకపోయాడండి అనరు. ఇప్పుడు కశ్యపి ముఖం చూపించడం కూడా ఆవిడికి ఇష్టం లేకపోయింది. ఇంకా కుయ్యి అంటే ఏమిటే అని ముఖం చూపించక ఇంకా అని మూసేసింది అమ్మవారు. నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతాం. సరస్వతీదేవి తన కశ్యపికి గలీబు తొడిగేసిందయా. అమ్మవారి యొక్క వాక్కులంటే అలా ఉంటాయి. అటువంటి తల్లి ఆవిడ నోరు విప్పి శహభాష్ అంటే అంత అందంగా మాట్లాడగలిగిన తల్లి కదా. అటువంటి తల్లి ఇంకా తను తలుచుకుంటే మనస్సులో సంకల్పం చేసింది అనుకోండి, వీళ్ళకి గొప్ప సంగీత ప్రావీణ్యము కలుగుగాక అని అమ్మవారు అనుకుంది అనుకోండి మనస్సులో, వాళ్ళు ఎటువంటి సంగీత విద్వాంసులు అవుతారు మీరు ఆలోచించండి. వాళ్ళు అయ్యేటటువంటిది ఏ స్థితి అంటే, వాళ్ళు పాట పాడుతుంటే పరమేశ్వరుడు కూడా చెవి ఒగ్గి ఆ పాట వింటాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అన్నమాచార్య స్వామి వారు ఆధ్యాత్మ సంకీర్తనలు చేశారు చాలా కాలం. ఏముంది, శరీరం అంతా తోలుతుతి, నువ్వు వదిలిస్తే తప్ప మాకు ఈ సంఖ్యళ్ళు వదలవు, ఇలా సంసారంలో పడుంటుంది అది చేసేవారు. చేస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు వచ్చి ఇన్ని 7 కొండలు దిగొచ్చి అలివేలు మంగమ్మ దగ్గర కూర్చుని, చూసావా ఇంతే జీవితం అంటే ఏమిటో, మనం కరుణించి తీసేస్తే తప్ప అసలు వీళ్ళకి బంధాలు వదలవు అని చెప్పి అలా చాలా వైరాగ్యంగా ఉండేవారట వెంకటేశ్వర స్వామి వారంతటి వారు. అలాంటి స్థితిలో ఒకానొక నాడు అన్నమాచార్య స్వామి వారిని అలివేలు మంగమ్మ తల్లి అడిగింది, ఏమయ్యా అన్నమయ్య, ఇదేమైనా న్యాయంగా ఉందా? ప్రతిరోజు 7 కొండలు దిగొస్తాడు స్వామి. ఇంత 7 కొండలు దిగొచ్చిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? పరమ వైరాగ్యంతో కూర్చుంటున్నాడు. 4 శృంగార సంకీర్తనలు చేయవయ్యా అన్నమయ్యా అని అడిగితే, పలుకుతే నెల తల్లి పవళించెను కలికితనమున్న విభుని కలసినది కానా అని అన్నమాచార్యుల వారు శృంగార సంకీర్తనం చేశారు. మీకు నేను ఒక్క విషయం చెప్తాను, మీరు పవిత్ర హృదయంతో దీన్ని స్వీకరించండి. శంకరాచార్యుల వారు ఒక చోట ప్రస్తావన చేశారు దాని గురించి. సామాన్యంగా మనం ఒక స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు ఏకాంత సేవ వరకే చేస్తాడు. మనం ఎక్కడి వరకు చేస్తామంటే, రాత్రి అమ్మవారిని పడుకోబెట్టేసి లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తుల పాలిటిది కల్పవల్లి అని అమ్మవారిని ఉయ్యాలా ఊపేసి అమ్మవారు పడుకుందని వెళ్ళిపోతాం. కానీ వాగ్గేయకారులకు ఉండేటటువంటి స్వాతంత్రం ఎంత దూరం ఉంటుందో అండి. వాళ్ళు ఆ తర్వాత పడక గదిలో అలివేలు మంగమ్మ తల్లి నాట్యం చేస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పొందినటువంటి అనుభూతి సంకీర్తనగా రాస్తారు. ఉన్నాయా లేదా అన్నమాచార్యుల వారి కీర్తనలు? ఉన్నాయి. అలా రాసినటువంటి జయదేవుని అష్టపదులు మీరు చూడండి. రాధాకృష్ణుల యొక్క రాసలీల మీద వారు ఎటువంటి కీర్తనలు చేశారు? శృంగార సంకీర్తనలు చేశారా లేదా? కానీ వాళ్ళ మనస్సు పతితమైందని మీరు అనుకుంటున్నారా? అలా ఉండదు. పరమ పవిత్రమైన దృష్టితో తల్లిదండ్రులుగా భావించి పొంగిపోతూ వాళ్ళ యొక్క లీలా విలాసాన్ని దర్శనం చేస్తూ వాళ్ళ సంకీర్తన రాసి పాడుకుంటారు. ఇంత స్వాతంత్ర్యం జగత్తులో ఎవ్వరికీ ఉండదు. అమ్మవారు ఎవరిని అనుగ్రహిస్తుందో వాళ్ళు మాత్రమే ఆ స్థాయిని పొందుతారు. వాళ్ళు మాత్రమే వాళ్ళ శరీరములు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు చిరకాలము యశో శరీరులై ఉండిపోతారు. వాళ్ళే అమ్మవారి దగ్గర ఇప్పటికీ మణిద్వీపంలో అమ్మవారి పక్కన కూర్చుని ఉంటారు. ఓ అన్నమయ్య, ఏది ఓ కీర్తన చెయ్యి, ఓ శ్యామశాస్త్రి ఓ కీర్తన చెయ్యి అని అమ్మవారంటే వాళ్ళు పాడిన పాటకి మాత్రమే ఆవిడ కన్నులు మూసి ఉంటుంది. మీరు ఆవిడ కావ్యాలాప వినోదిని అంతవరకు. కావ్యములను చదువుతున్నప్పుడు కవులు ఆవిడ విని ఆనందిస్తుంది చెవులతో. కానీ
ఇలా నిజ సల్లాపమాధుర్య వినిర్భచ్చిత కచ్చపి, అలా కన్నులు మూత పడిపోవడం, అలా సంతోషించడం, తెలిత శిరస తలకదపడం, ఇది సంగీతమునందు మాత్రమే ఉంటుంది. జనాన్ని సభని రంజనం చేయడం ఒకెత్తు, అమ్మవారిని అయ్యవారిని కూడా వాళ్ళ మనస్సు రమించిపోయేటట్టు పాట పాడడం ఒకెత్తు. ఇంత స్థాయి పొంది తరించిపోగలిగిన స్థితి దేనివల్ల వస్తుందో తెలుసా అండి? వాళ్ళు అలా పాడుకుని ఆ పాట పాడేటప్పుడు ఎప్పుడూ కూడా ఏదో కాఫీ తాగి టీ తాగి ఫ్లాస్క్లో పోసుకుని రాసిన సంకీర్తనలు కావవి. పరవశించిపోయిన హృదయంతో ఇలా ఉంటుంది వాళ్ళిద్దరి యొక్క లీలా విలాసమని రాసుకున్నటువంటి పాటలు ఆ పాటలు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అన్నమాచార్యుల వారు తిరుమల పట్టణంలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక నేతవాడు నేత నేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న ఆ వెదురు బద్ద లాంటిది అటు ఇటు వెడుతూ ఉంటుంది. ఆ నేత ఇలా ఇలా అంటున్నప్పుడు ఆ మగ్గం వంక చూసి ఆయన ఆ చీరలు నేసే నేత బేహారి అని చెప్పి అందులో మనిషి జీవితానికి సంబంధించిన సమస్త ఇతివృత్తాంతంతో అలా నేస్తున్నవాడు సాక్షిగా ఉన్న వెంకటేశ్వరుడే అని ఒక కీర్తన చేశారు. అప్పుడు మీరు చెప్పండి, అప్పుడు ఏమన్నా ఓ మసాలా దోశ తిని ఓ టీ తాగి చరణం ఎలా కుదురుతుందని రాశారు అన్నమాచార్యులు వారు? అలా రాయరు. పరవశించిపోతుంది. పరవశించిపోయిన హృదయపు లోతులలోంచి పైకి గంగగా ప్రవహిస్తుంది. దాన్ని పట్టవలసిన వాడు వేరొకడు ఉంటాడు. పంపులోంచి నీళ్లు కారిపోయేటప్పుడు పంపుకేమీ ప్రసక్తి ఉండదు. అయ్యో నాలోంచి నీళ్ళు ఇలా కారిపోతున్నాయి, ఊళ్ళో నీళ్లు లేవు, రాయలసీమ వాళ్ళు బాధపడుతున్నారు, వీడు చూడు నన్ను ఎలా వదిలేశాడో అని పంపుకేమీ బాధ ఉండదు, అలా కారిపోతుంటాయి. పట్టుకోవలసినటువంటి బాధ్యత ఎవడి మీద ఉంటుంది? ఎవడు తాగుతున్నాడో వాడు పట్టుకోవాలి, సరిపోయినన్నుంటే కట్టుకోవాలి. వాగ్గేయకారుల విషయంలో కట్టుకోవడాలు కుదరవు, పట్టుకోవడాలే కుదురుతాయి. ఎవరు పట్టుకోవాలి? శిష్యులు పట్టుకోవాలి. వాళ్ళు పాడితే శిష్యులు పట్టుకుంటారు. మళ్ళీ దొరకద్దు, గురువుని ఆశ్రయించేది ఎందుకు? దానికోసమే, వాగ్ధార కోసం. అవి పట్టుకుని ఆ తరువాత వాళ్ళు ఆ సంకీర్తనలకి కావలసినటువంటి